పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి భక్తులు, క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన కృపచేతన మనందరినీ కూడా నిరంతరము అనుదినము కాచి కాపాడి రక్షించేవాడు. నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ కూడా భూమి మీద ప్రాణముతో జీవిస్తూ ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప వల్ల మనం బ్రతికి ఉన్నామన్న విషయాన్ని అందరము కూడా నమ్మి తీరాలి. కాబట్టి దైవజనంగా ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన దైవ జనాంగమ. ఈ వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్తు నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి కాలము. మోషే 120 సంవత్సరముల వయస్సులోనికి వచ్చి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇక నాకు వయసు అయ్యింది, దేవుడు నన్ను ఎంతవరకు ప్రయాణం చేయాలో నాకు ఒక పరిధి పెట్టాడు, నేను కనాను యోర్దానును దాటడానికి నాకు ఆయన పర్మిషన్ లేదు, కాబట్టి ఇక నుండి మరి మీరు నా మీద ఆధారపడడం కాదు, నా వైపు చూడడం కాదు, మీరందరూ కూడా మనకు రక్షకుడుగా ఉండి బానిస బంధకాల నుంచి విడిపించిన యెహోవా దేవుని వైపే మీరు చూడాలి, ఆయన మీదే ఆధారపడి ఉండాలి. ఇప్పటిదాకా కూడా మరి మనందరినీ కూడా కాచి కాపాడ రక్షించినటువంటి దేవుడే ఇక మీదట కూడా మనల్ని విడివక ఎడబాయక మరి కాచి కాపాడతాడని ఇశ్రాయేలీయులను ధైర్యపరుస్తూ తర్వాత నాయకత్వాన్ని యెహోషువకు అప్పగిస్తున్న సందర్భంలో తెలియచేసినటువంటి మాటలు. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే, దైవ జనాంగమా అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మనము ఎవరి మీదైనా ఆధారపడినప్పుడు ఏదైనా పని విషయం కానీ, వస్తువు కానీ, లేకపోతే సహాయం కానీ ఒకరిని నమ్మి వారి వల్ల మనకు సహాయం కలుగుతున్నప్పుడు మన జీవిత కాలంలో వాళ్ళనే నమ్మి వాళ్ళ మీదే ఆధారపడి వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటుంటాం. కాకపోతే ఇది దేవుడికి అన్ని వేళలా కూడా ఇష్టం అవ్వదు. ఎందుకంటే ఒక మనిషి వెతుకులాడుతున్నటువంటి సమయంలో ఎవరో ఒకరు సహాయం ద్వారాగా మనకు మార్గాన్ని చూపిస్తుంటాడు. అయితే మనం బలపడినప్పుడు, స్థిరపడినప్పుడు, అనుభవం కలిగి ఉన్నప్పుడు అసలైనటువంటి సహాయకర్త ఎవరు, రక్షించిన దేవుడెవరో తెలుసుకుని ఎవరికి వారే ఆయన మీద ఆధారపడి ఆయనతో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని నిత్యము ఆదరించి బలపరిచి విడువక ఎడబాయక కాపాడతాడన్నటువంటి సందేశాన్ని మోషే గారు ఇశ్రాయేలీయులకు అందించాలన్న ఉద్దేశంలో ఈ మాటలు తెలియజేయబడుతుంది. అలాగనే క్రైస్తవ సమాజము మీరు కూడా మీ జీవితాలలో ఉద్యోగం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కష్టకాలంలో కానీ, శ్రమ కాలంలో కానీ మనకు ఎవరైనా సహాయం చేస్తారా అని మనం ఎదురు చూసుకుంటుంటాం. అయితే మనం జ్ఞానం కలిగిన వారమైతే, వాక్యం ఎరిగిన వారమైతే మనుషుల వైపు కాకుండా సృష్టికర్తను పడుతున్న దేవుని వైపు చూసి ఆయన మీద ఆధారపడినప్పుడు అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు దేవుడై ఉన్నటువంటి దేవుడు, అలాగనే మోషేను ఏర్పాటు చేసుకుని ఎలాగ ఇశ్రాయేలు నడిపించారో మనము కూడా సృష్టికర్త కనబడుతున్న దేవునికి భయపడి లోబడి జీవించినప్పుడు మన పితరులకు తోడై ఉన్నట్లుగానే మనకు కూడా తోడయుండి మనల్ని నడిపించి, దీవించి, ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు వాడుకుంటాము. ఆయన కృప నిరంతరము మనందరికీ తోడయుండి నడిపించి రక్షించను కనుక మనము కూడా మన పితరుల వల్లే ప్రభువు మీద ఆధారపడి దేవుని కార్యాలు అనుభవించాం. అటువంటి కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.